హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీపీసెట్ 2024 అడ్మిషన్స్. ఏపీపీసెట్ 2024 అడ్మిషన్స్ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మన ఫోన్లోనే చేసుకుందాం రండి. ఫీజు రింబర్స్మెంట్ కోసం కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యాప్సీ అని టైప్ చేద్దాం. యాప్సీ వచ్చింది. యాప్సీ దగ్గర ఇక్కడ ఇదిగో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్సీ. ఇందులో ఏపీపీసెట్ అప్డేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏపీపీసెట్ ఇదిగో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫాము, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ 8 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్. సో చాలా టైం ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్, అంటే 21 నుంచి 23, అంటే 3 రోజులు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. అలాగే వెబ్ ఆప్షన్స్ చేంజ్ ఆప్షన్స్ వచ్చి ఒక రోజు ఇచ్చారు, 24 ఆగస్ట్. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే 28 ఆగస్ట్. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీరు కాలేజ్కి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడంటే 31 ఆగస్ట్ 2024, అంటే 31 ఆగస్ట్నే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. అలాగే మీరు ఇంకా క్లాస్కి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చి 29 ఆగస్ట్. సో మనకు ఫ్రెండ్స్ 7 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ లోపు మనం కాలేజీకి వెళ్ళిపోతాం అనమాట. దీని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఏపీపీసెట్ నుంచి డీటెయిల్ నోటిఫికేషన్. ఏపీపీసెట్ 2024 అడ్మిషన్స్, సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎక్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ యొక్క ఆప్షన్స్ వస్తాయి కదా. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీపీసెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ ఫర్ ఏపీపీసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఎంజీఎంసీ. సో ఫ్రెండ్స్, పీజీ కోర్సెస్లో జాయిన్ అవ్వడం కోసం మనకి ఏపీపీసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆఫర్డ్ బై ఆంధ్రప్రదేశ్, అంటే 2024-2025 ఆ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఫర్ దేర్ కాన్స్టిట్యూయెంట్ ఎఫిలియేటెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. మనకి పీజీ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసింది. సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే ఆర్ షుడ్ సాటిస్ఫై ద అడ్మిషన్ రూల్స్ ప్రిస్క్రిప్టెడ్ ఇన్ ద రిలేటెడ్ జిఓ. Related GO besides satisfying the eligibility criteria of the respective universities and should be prepared to pay the tuition fees and other fees. సో ఫ్రెండ్స్, GO పాస్ చేసింది కదా, ట్యూషన్ ఫీజు కట్టాలని చెప్పింది కదా, అది ఏంటంటే ఓన్లీ ఫర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు అయితే ఫీజు అయితే పక్కగా చేయాలి. దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాల్ ఫర్ కౌన్సిలింగ్. ఈ నోటిఫికేషన్ ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందని చెప్పడం కోసం. నో సెపరేట్ కాల్ లెటర్స్ విల్ సెండ్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్స్. మీకు ఇండివిజువల్గా ఏ మెసేజ్లు, ఏ కామెంట్, ఏ ఈమెయిల్స్ కూడా ఏమి రావన్నమాట. మీరు అటెండింగ్ వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఎ సీట్. మీరు అటెండ్ అయిన వెబ్ కౌన్సిలింగ్ వస్తుందని సీటు పక్కగా చెప్పలేరు. ఎందుకోసం అంటే మీ యొక్క మెరిట్, మార్క్స్ అవన్నీ ఆధారం చేసుకుని ఇవి ఇస్తారు. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీపీసెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ది సీట్స్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ ఇయర్ పీజీ కోర్సెస్, ఎంఏ, ఎంకామ్, ఎక్సెట్రా. సో ఫ్రెండ్స్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అనే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం ఇది స్టార్ట్ అయింది. దీంట్లో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అన్ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి, ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి. సో మీరు ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పక్కాగా మన పబ్లిక్, అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న యూనివర్సిటీసే మనం పే చేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అందరూ ఉంటారు కదా కేటగిరీస్, అందులో డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు ఎలా అంటే ఓసీ, బీసీ వాళ్ళకి 700 రూపాయలు, 500 రూపాయలేమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, 500 రూపాయలేమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, 700 రూపాయలేమో ఓసీ, బీసీ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా 500 రూపీసే. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం పక్కాగా యాప్సీ ద్వారా కట్టాలి. ఆల్ ది క్యాండిడేట్స్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 7 ఆగస్ట్ టు 12 ఆగస్ట్. సో ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ వచ్చి 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్ లోపు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకొని. ఇది దీని యొక్క లింక్ అనమాట. ఎంటర్ ఏపీపీసెట్ 2024 హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లిక్ ఆన్ పే ఫీజ్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏపీపీసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇప్పుడు వెళ్ళిన దాంట్లోకి వెళ్ళి
హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీకు ఫీజు డీటెయిల్స్ వస్తది. అప్పుడు ఫీజు పే చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ద క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్‌వే. సో ఫ్రెండ్స్ క్యాండిడేట్ ఏంటంటే డైరెక్ట్‌గా పేమెంట్ చేయొచ్చనమాట. సెలెక్ట్ ఎనీ వన్ మోడ్ ఆఫ్ పేమెంట్. అంటే మీకు ఏ మోడ్‌లో క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఫోన్‌పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటది కదా! ఆ ఆప్షన్ ద్వారా మీరు పే చేయొచ్చనమాట మనీ. వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్ అవుట్. మీరు పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత పక్కాగా ఒక క్లిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రింట్ తీసుకుని అది ఉంటుంది కదా మీరు పే చేసిన మనీ అది ప్రింట్ తీసుకోవాలి పక్కగా. క్యాండిడేట్ షెల్ నాట్ దట్ హీ షెల్ ఆర్ విల్ హ్యావ్ పేడ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ వెన్ క్యాండిడేట్ అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ దట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఫీజ్ షుడ్ బి పేడ్ ఆన్లైన్ బై ది క్యాండిడేట్ బిఫోర్ హీ అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఏ సర్టిఫికేట్. సో ఫ్రెండ్స్ మీరంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనీ పే చేయాలి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 5 ఆగస్ట్ చెప్పాను కదా మీకు ముందే అప్డేట్ ఇచ్చాను. 5 ఆగస్ట్‌ని నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ మనకేంటంటే 6 ఆగస్ట్‌ని పబ్లికేషన్‌లో వచ్చింది. అంటే న్యూస్ పేపర్‌లో వచ్చింది. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చి 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్. అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్. ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఆఫ్ డిఫరెంట్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్, ఫిజికల్‌లో డిజేబిలిటీస్ ఇయన్నీ ఉంటాయి కదా! వాళ్ళు 10 ఆగస్ట్ 2024ని వెటనరీ కాలనీ విజయవాడలోకి సెనిటల్ హాస్పిటల్ రోడ్‌కి వెళ్ళాలన్నమాట 10 ఆగస్ట్‌ని. అంటే మీ ఫిజికల్‌గా సర్టిఫికేట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఫిజికల్‌గా 10 ఆగస్ట్‌ని విజయవాడ ఇక్కడ వెటనరీ కాలనీ సెనిటల్ హాస్పిటల్ రోడ్ వెళ్ళాలన్నమాట. అక్కడికెళ్ళాలి 10 ఆగస్ట్‌ని. సో, ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 21 ఆగస్ట్ 2024 టు 23 ఆగస్ట్ 2024 అంటే 21 నుంచి 23 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే 24 ఆగస్టు చేంజ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సబ్స్ అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక అలాట్మెంట్ సీట్ ఎప్పుడు వస్తదంటే 28 ఆగస్ట్‌నే వస్తదనమాట. అలాట్మెంట్ సీట్లు 28 ఆగస్ట్. రిపోర్టింగ్ కాలేజెస్ మీరు కాలేజ్ ఎప్పుడు రిపోర్ట్ చేస్తారంటే 29 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ లోపు మీరు కాలేజ్ రిపోర్ట్ చేస్తారు. అలాగే మీకు ఈ యొక్క ఇంకా కాలేజ్ రిపోర్ట్ చేసిన వెంటనే మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోతే మీరు కాలేజ్‌కి ఎప్పుడు వెళ్తారంటే 29 ఆగస్ట్. మీరు 29 ఆగస్ట్ నుంచి కాలేజ్‌కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు స్టార్టింగ్ ఇంకా 31 నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట కాలేజ్. ఎందుకంటే రిపోర్టింగ్ కాలేజ్ 31 ఆగస్ట్ కదా! సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆల్ క్యాండిడేట్స్ యాక్సెప్ట్ క్యాండిడేట్స్ అట్ స్పెషల్ కేటగిరీ విల్ బి డన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినా సరే మీరు పక్కాగా అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎక్కడికి సెంట్రల్ రోడ్ విజయవాడ వెళ్ళాలి. సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ షెడ్యూల్డ్ ఫర్ స్పెషల్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ సిఐపి ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్సెట్రా. సో వీళ్ళందరూ ఉంటారు కదా ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపి, డిజేబిలిటీస్ వాళ్ళందరూ కలిసి 10వ తారీఖుని అక్కడికి ఫిజికల్‌గా విజయవాడ వెళ్ళాలి. ద ఒరిజినల్ సర్టిఫికేట్ షల్ బి ప్రొడ్యూస్డ్ అట్ ఓన్లీ హాల్పర్ సెంటర్ ఆంధ్ర లోయలో కాలేజ్ సెంటినల్ హాస్పిటల్ రోడ్ ఇదిగో ఈ అడ్రస్‌కి వెళ్ళాలన్నమాట. ఆంధ్ర లోయలో కాలేజ్ సెంటినల్ హాస్పిటల్ రోడ్ వెటనరీ కాలనీ విజయవాడ. అక్కడికి 10వ తారీఖున అందరూ వెరిఫికేషన్ కోసం అందరూ వెళ్ళాలి. అలాగే పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే మీ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ అంటే మీ నాన్నగారు ఏమైనా ఆర్మీ అయితే వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇదిగో ఇదంతా లైన్స్ ఈ లైన్స్ అన్నీ అవే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ మొత్తం. అలాగే మీరు ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి స్కాన్డ్ అండ్ టు అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలంటే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే లేటెస్ట్‌గా ఉండాలి వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే మీరు ఈడబ్ల్యూఎస్‌కి అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అలాగే మీరు మైగ్రేషన్ కాకుండా ఇదే స్టేట్‌లో ఉంటే ఇంకా నార్మల్ సర్టిఫికేట్. లేదంటే మైగ్రేషన్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్. పర్సన్ ఆఫ్ డిజేబిలిటీస్ అంటే మీ యొక్క డిజేబిలిటీస్ ఏమైనా ఉంటే సిఏపి సర్టిఫికేట్ ఫర్ ఇష్యూడ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫ్ ఆఫీసర్ అయిన సర్టిఫికేట్లు ఉంటాయి. ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఇవన్నీ అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో. ఎక్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఏంటంటే ద డీటెయిల్ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు విజిట్ సెపరేట్ లింక్. ఏదైనా లింక్ అంటే ఇంకా యాప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట మనం డైరెక్ట్‌గా. షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ 21 ఆగస్ట్ నుండి 23 ఆగస్టు ర్యాంక్స్ 1 టు లాస్ట్. సో ఫ్రెండ్స్ ఒకటో ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నోట్
ఆల్ ఏపీపీసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ క్యాన్ ఎగ్జిట్ దేర్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్ విత్ ఇంటర్ఫేస్ ఫెసిలిటీ. ద డీటెయిల్ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది వెబ్సైట్. సో ఫ్రెండ్స్, ఏ సిస్టమ్ అనేది పర్లేదు, మన ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, ద క్యాండిడేట్ క్యాన్ చేంజ్ ద వెబ్ ఆప్షన్స్. మీరు ఏదైనా వెబ్ ఆప్షన్ నచ్చకపోతే ఆ వెబ్ ఆప్షన్ 24 ఆగస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేయలేదనుకోండి, మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేయలేదంటే ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. 25 ఆగస్ట్ని ఫ్రీజ్ అయిపోతే మీరు ఇంకా చేంజ్ చేయలేరు అనమాట. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. మీకు సీట్లు ఎప్పుడు వచ్చాయని చెప్తారంటే 28 ఆగస్ట్ని 6 PMకి చెప్పేస్తారనమాట. ఏ సీట్లు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి, ఏ కాలేజ్ వచ్చిందని. అలాగే ఫర్ ఆల్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ ద వెబ్సైట్. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్లో చూస్తే తెలిసిపోద్ది. అలాగే వెబ్సైట్లు ఈ వెబ్సైట్లో చూస్తే మనకు తెలిసిపోద్ది. ద గవర్నమెంట్ జీవో ఒకటి పాస్ చేసింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 25/12 అంటే 25/12 అంటే మనకి 2020లోనే డిసెంబర్లో పాస్ చేసింది. ఏంటంటే ఒక స్కీమ్ పాస్ చేసింది. షాల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా అండ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కీమ్స్ షాల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా పీజీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2024 to 2025. సో ఫ్రెండ్స్, డిగ్రీ పీజీ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కన్వీనర్ కోటాలోకి ఎలా వస్తారంటే, మీరు రిజర్వేషన్ ప్రకారం మీరు యూనివర్సిటీలో చదివితే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. లేదంటే యూనివర్సిటీలో కాకుండా ప్రైవేట్గా ఎయిడెడ్ కాలేజ్లో చదివితే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫీజు రింబర్స్మెంట్ కోసం పీజీ కోర్సులు మీరు యూనివర్సిటీలో చేయడం కోసమే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. ఎందుకంటే మీరు దగ్గరగా ఉంది ప్రైవేట్ కాలేజ్ చేద్దామంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదనమాట. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ మాత్రం పక్కాగా చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాలకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సైట్ అయితే మనకి ఐసెట్ సైటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఐసెట్ ఏదో సైట్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా ఏపీపీసెట్ సైట్ కూడా కొంచెం మనకి అవ్వట్లేదు అనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే తెలిసింది కదా, 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్టు. అలాగే వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ 8 ఆగస్ట్ నుంచి 19 ఆగస్టు. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్టు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 24 ఆగస్ట్ ఒక రోజు అని చెప్పాను కదా. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 28 ఆగస్టు. సో ఫ్రెండ్స్, మనకి 31 లోపు మీరు కాలేజ్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా అయిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్, దీని యొక్క